ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంకా నెల్లియప్పయ్యర్ వారి బంధువు తిరువణ్ణామలై చేరారో లేదో, తమ వెంకట్రామను ప్రతిభా విశేషాలు వినడం మొదలుపెట్టారు. అందరూ గొప్పగా పొగుడుతూ ఉన్నారు. విశేషాలను వింటూ ఎక్కడున్నాడో తెలుసుకుని ఆ మామిడి తోటకి వెళ్ళారు. కానీ అక్కడ గురుమూర్తంలో మాదిరి కాదుగా. ఆ తోట యజమాని ఎవరిని లోపలికి అడుగు పెట్టనివ్వడం లేదుగా, స్వామికి తపోభంగం కానివ్వడం లేదుగా. అందువల్ల నెల్లియప్పయ్యర్ని వాళ్ళ బంధువుని గుమ్మం దగ్గర నిలబెట్టేశాడు. వాడు మావాడేనయ్యా, ఒకసారి చూసి వస్తామన్నారు, బతిమాలుకున్నారు. కానీ లాభం లేదని ఆయన అడ్డుకున్నారు. ఆ నాయకర్ అనే ఆయన, పోనీ ఒక చీటీ ఇస్తాం, తీసుకువెళ్ళి చూపిస్తావా, అనుమతిస్తేనే పోనిద్దు కానీ అని బతిమాలారు. అతి కష్టం మీద ఒప్పుకున్నాడు. ఆ చీటీని తీసుకువెళ్ళి స్వామికి ఇచ్చాడు నాయకర్. ఆ చీటీలో మానామధుర ప్లీడర్ నెల్లియప్పయ్యరు తమ దర్శనం కోరుతున్నాడు అని వ్రాశాడు. మరి అవును, మరి ఇంకోలాగా ఎలా రాయగలరు? నాయనా వెంకట్రామన్ అని రాస్తే తీరా అక్కడున్న స్వామి వెంకట్రామన్ కాకపోతేనో. అందుకనే అలా రాసి పంపించాడు. ఆ చీటీని చదువుకున్నారు స్వామి. వాళ్ళని రానిమ్మని సంజ్ఞ చేసి చెప్పారు. నాయకరు వారిని స్వామి సమక్షానికి తీసుకొని వచ్చాడు. స్వామిని చూడ్డంతోనే వాళ్లకున్న రవ్వంత సందేహము తీరిపోయింది. తమవాడే వెంకట్రామనే అని అనిపించింది. నెల్లియప్పయ్యరికి సంతోషం, మరలా సంతాపం, ఒక్కసారిగా పెళ్ళు బిగినాయి పాపం. అంతటి వాడైనందుకు సంతోషమా, చిక్కి శల్యమై దుమ్ము కొట్టుకొని ఉన్నందుకు సంతాపమా? దాదాపు 2 ఏళ్ల తర్వాత చూసినందుకు సంతోషం, అటువంటి దుస్థితిలో ఉన్నందుకు సంతాపం. శరీరాలను దాటి చూడగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఆ దృష్టికోణం ఊహించటమే. నా అనుభవంలో నేను అలా చూస్తున్నానా? శరీరాలను దాటి చూడగలిగే సూక్ష్మ బుద్ధి ఎంతమందికి ఉంటుంది? పిలిచాడు, నాయనా వెంకట్రామన్ రా బాబు, వెళ్ళిపోదాం. నీ తపస్సుకు మేమెవ్వరం అడ్డురాము. నువ్వు సంసారివి కానక్కర్లేదు, ఇంట్లో కూడా ఉండనక్కర్లేదు. మన మానామధురలో ఉన్న మహాత్ముని సమాధిపై కూర్చో, నీ ధ్యానం నువ్వు చేసుకో. మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుని కృషించిపోయింది బాబు. నిన్ను చూసే వరకు ఆమె కన్నీరు ఆగటం లేదు. నాగస్వామి, మీ పిన్నమ్మలు, మేము అంతా చాలా బాధపడుతున్నాం నాయనా, ఇలా చెప్పుకుపోయాడు నెల్లియప్పయ్యర్. పళని నాయకరు అక్కడే ఉన్నారు. నెల్లియప్పయ్యర్ మొర స్వామికి వినిపించినట్టే లేదసలు. శిలా ప్రతిమలా ఉండిపోయాడు. పళనితో నాయకర్తో చెప్పుకుని గోల పెట్టాడు నెల్లియప్పయ్యర్. వాళ్ళు బాధపడ్డారు కానీ అంతకంటే ఏం చేయగలరు చెప్పండి? నెల్లియప్పయ్యర్ వారి బంధువు 5-6 రోజులు అక్కడే ఉండిపోయారు. శత విధాలా చెప్పి చూశారు. స్వామిలో చలనం కనపడటం లేదు. కట్టకడపటి ఉపాయంగా ఆ బంధువు బలవంతంగా తీసుకెళ్లాలని చూశాడు. స్వామిని సమీపించాడు. ఇంకా తాకనే లేదు. ఒళ్ళంతా మంటలు పుట్టుకొచ్చేశాయి అతనికి. అంతటితో తగ్గి తన దుస్సాహసానికి చెంపలేసుకున్నాడు. తపోనిధులతో చెలగాటమా మరి. వెళ్ళిన వాళ్ళిద్దరూ తిరిగి వచ్చారు మానామధురికి. జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పారు. అళగమ్మ కడుపు ఒక్కసారిగా సముద్రమైపోయింది. కన్న కడుపు కదా బాబూ, నువ్వు నేను వెళదాం రా. తల్లిని నా ముఖం చూసైనా, నా దుఃఖం చూసైనా రాక మానడు నా కొడుకు. నవమాసాలు మోసి కని పెంచి ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకున్నానని తెలియకుండా నేను ఇక్కడే ఉంటే ఎలాగా? వాడికి తెలియజేస్తాను. అయినా వాడికి ఆ విషయం అర్థం కాదా? తెలియదా? నా కొడుక్కి తెలియదా అని అళగమ్మ పెద్ద కొడుకు నాగస్వామితో ఏడుస్తూ చెప్పుకుంటోంది పాపం. అలాగే వెళదామమ్మా, నాకు సెలవు తీసుకుని దొరకాలి కదా, సెలవు తీసుకుని వెళదాం అన్నాడు నాగస్వామి. శంకర భగవత్పాదుల వారు ఎప్పుడో తిరువణ్ణామలైలో ఒక లింగ ప్రతిష్ఠ చేశారు. అక్కడే అరుణగిరినాథర్ దేవాలయం వెలిసింది. స్వామికి మామిడి తోటలో నివాసం చాలా నచ్చింది. అయినా ఏ కారణం చేతనో అక్కడి నుంచి అరుణగిరినాథర్ దేవాలయానికి మకాం మార్చారు. అంతేకాదు, నీ తోవ నువ్వు చూసుకో అన్నారు పళనితో.
పళని వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ సాయంత్రానికే తిరిగి వచ్చాడు. అదేమని అడిగారు స్వామి. మిమ్మల్ని విడిచి మీ నీడ ఉండగలదా అని ఎదురు ప్రశ్న వేశాడు పళని. స్వామి స్వయంగా భిక్షకు వెళ్ళడం మొదలుపెట్టాడు. సాధారణంగా రాత్రుల్లే వెళ్తారు. లాంతర్లు వెలిగించుకొని స్వామి రాకకు ఎదురు చూస్తుంటారు చాలామంది గృహస్థులు. స్వామి ఎవరో ఒకరింటికే వెళ్ళి గుమ్మం ముందు నించొని చప్పట్లు కొడతారు. వెంటనే ఆ ఇంటి వాళ్ళు వచ్చి భక్తి పురస్సరంగా స్వామి దోసిట్లో భిక్ష పెడతారు. స్వామి తిరిగి వెళ్ళిపోతూ త్రోవలోనే తినేస్తారు తమ దోసిట్లోదే. గంభీరం వారు తెలుగు బ్రాహ్మణులు. ఇలా జరిగిపోతూ ఉంది. అక్కడున్నటువంటి తెలుగు బ్రాహ్మణులు ఉన్నారు. అక్కన్న మాదన్న వంశం వారట వాళ్ళు. ఒకనాడు స్వామి గంభీరం వారి ఇంటి ముందు ఆగి చప్పట్లు కొట్టారు. ఆ సమయంలో ఇంటి యజమాని కృష్ణయ్యర్ స్నేహితులతో కూర్చొని పేకాడుతున్నారు. స్వామి రాకకు తన గృహం పావనమైందని సంతోషించినా ఆ సమయంలో తను పేకాడుతున్నందుకు సిగ్గుపడ్డాడు. అన్నం కలిపి తెచ్చి స్వామికి భిక్ష పెట్టాడు. స్వామి ఆయన కేసి చూసి వెళ్ళిపోయారు. ఆ తరువాత కృష్ణయ్యర్ జీవితాంతం పేక ముట్టుకోలేదు. తపోధనుల కటాక్ష వీక్షణాలు జీవితాలనే మార్చేస్తాయి అనటంలో ఇక చిన్న మలుపు అంతే. స్వామి అరుణగిరినాథర్ దేవాలయంలో ఎన్నో రోజులు ఉండలేదు. జనం మూగుతున్నారని అక్కడి నుండి అరుణాచలేశ్వర దేవాలయ గోపురం అంతస్తులోకి మకాం మార్చారు. అక్కడ ఎన్నో రోజులు ఉండలేదు. అక్కడి నుంచి దేవాలయం ప్రాంగణంలో ఉన్న కస్తూరి పొదల మాటుకు చేరారు. కానీ అక్కడ కూడా ఒక వారం రోజుల కంటే ఎక్కువ ఉండలేదు. స్వామిని విడిచిపెట్టి ఉండలేకపోయాడు పళని. నీడలాగనే అంటిపెట్టుకొని ఉన్నాడు. స్వామి తమ మకాం ఆ ప్రవాళ పర్వతం మీదకు మార్చారు. ప్రవాళ పర్వతం మీద ఒక శివాలయం, ఒక గుహ, ఒక చిన్న తటాకం ఉన్నాయి. భిక్షకి పళని వెళ్తున్నాడు. తెచ్చిన దాన్ని స్వామి తను ఆరగిస్తారు. ఒక్కొక్కప్పుడు స్వామి కూడా వెళతారు భిక్షకి. స్వామి ప్రవాళ పర్వతం మీద ఉండగానే తల్లి అళగమ్మ, అన్న నాగస్వామి వచ్చారు అక్కడికి. తల్లి కొడుకును చూసి 2 ఏళ్ళు దాటింది. ఇప్పుడు చూడగానే తల్లి కడుపు భగ్గుమంది. తుప్పలా పెరిగిన జడలు కట్టుకుపోయిన జుట్టు, పొడుగ్గా పెరిగి వంకర్లు తిరిగిపోయిన గోళ్ళు, దుమ్ము కొట్టుకుపోయిన ఒళ్ళు, చిక్కి శల్యమైన శరీరం, పుట్టగోచి ఇంగ్లీషు చదువులు చదివి ఊళ్ళేళతాడు అనుకున్న తన కొడుకిదే ఈ అవతారమా? ఆ తల్లి గుండె గుబేలు మంది. ఎవరేమన్నారని ఈ దుస్థితి ఎందుకు కొని తెచ్చుకోవడం? హాయిగా ఇంటి పట్టును పడి ఉండక ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఎందుకు చెట్టుని పుట్టని పట్టుకు వేళ్లాడ్డం? హాయిగా 3 పూటలా తింటూ కూర్చోక ఏం కర్మొచ్చిందని ఈ అడుక్కు తినడం? అళగమ్మ బావురుమని ఏడ్చింది. కొడుకు కడుపు గడ్డం పట్టుకొని ఇకనైనా రారా బాబు ఇంటికి పోదాం అంది. స్వామి నల్ల రాయిలాగా ఉన్నాడు, ఒక శిలా ప్రతిమలాగా ఉన్నాడు. తల్లిని ఇన్నాళ్లకు చూశానన్న సంతోషం లేదు. రాళ్ళు కరిగేటట్టు ఏడుస్తోంది కదా అన్న జాలి లేదు. నిశ్చలంగా కూర్చొని ఉన్నారు. తల్లి కన్నీరు కట్టడ్డం లేదు. ఎంత పాపం చేశానో, మీ నాన్నగారితో వెళ్ళిపోయాను కాదు నేను. ఇన్ని కష్టాలు పడమని నా మొహాన రాశాడు ఆ బ్రహ్మదేవుడు. నిన్ను ఈవేళ ఇలా చూస్తానని ఎప్పుడైనా కలగన్నానా? ఇంకా ఎంత అనుభవించవలసి ఉందో ఈ జన్మకి. తల్లి గోల ఎక్కువైంది. స్వామి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఇంకేం చెయ్యాలి మరి? ఎవరితో చెప్పుకోవాలి తన గోడు? అందుకని అళగమ్మ, నాగస్వామి కూడా కొండ దిగి ఊళ్ళోకి వెళ్ళిపోయారు. మరునాడు తల్లి, అన్నగారు వచ్చేసరికి స్వామి చుట్టూ భక్తులున్నారు. మళ్ళీ మొదలు అళగమ్మ ఏడుపు గోల. అక్కడ వాళ్ళందరితో మొరబెట్టుకుంది. వాళ్ళ గుండెలు కరిగాయి కానీ స్వామిలో చలనం రాలేదు. అప్పుడు భక్తులే, స్వామి ఈమె తమను కని పెంచిన తల్లి కదా, తల్లి కంటే వేరే దైవం లేదని మేము మీకు చెప్పాలనా? అటువంటి తల్లి రాళ్ళు కూడా కరిగేటట్టు ఏడుస్తుంటే మీరేమీ పలక్కుండా ఉండడం ధర్మం కాదు కదా. మీరు మౌనులు కాబట్టి మాట్లాడకపోతే పోనీలేండి, ఆమెకు ఏదైనా రాసి చూపించవచ్చు కదా అంటూ ఒక కాగితం పెన్సిల్ ఇచ్చారు. స్వామి కూడా ఒక్కసారి తల పైకెత్తి కళ్ళు తెరిచి ఇలా రాసిచ్చారు. ఏమని రాశారు పేపర్లో అంటే,
కర్త అయిన పరమేశ్వరుడు జీవులను తమ తమ ప్రారబ్ధ కర్మలను అనుసరించి ఆడిస్తున్నాడు. ఏమి జరగవలసి ఉందో అది ఎవరెంత అడ్డుపడినా జరిగే తీరుతుంది. ఏది జరగకూడదని ఉందో అది ఎవరెంత ప్రయత్నించినా జరగదు. అందుచేత మౌనమే శరణ్యం అని వ్రాసి ఇచ్చారు. స్వామి ప్రథమోపదేశం ఇది. కొడుకును తనతో ఇంటికి తీసుకెళ్లగలమనే ధీమాతో వచ్చిన అళగమ్మ ఆశ అడియాశ అయింది. అక్కడ తిరువణ్ణామలైలో కొన్నాళ్లుండి రోజు చిన్న కొడుకు దగ్గరే కాసేపు కూర్చుంటూ చివరికి ఒకనాడు విడిచిపెట్టి పెద్ద కొడుకుతో తిరిగి మానామధుర వెళ్ళిపోయింది. తమ వంశం వారికి ఎప్పుడో శాపమిచ్చిన సన్యాసిని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఏమీ చెయ్యలేకపోయింది. ఇంకా అరుణాచలేశ్వరుడు ఏమి చేయదలుచుకున్నాడో చూద్దాం, ఎదురు చూద్దాం. ఓం తత్సత్.